మధ్యన బేబీ కార్న్ అని కూడా వింటాం. ఎటువైపు రెస్టారెంట్స్కి వెళ్ళినా, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినా అందరూ బేబీ కార్న్ మంచూరియా అని, ఇలా రకరకాలుగా బేబీ కార్న్ సూప్ అని చూస్తూ ఉంటాం, బేబీ కార్న్ బిర్యానీ అని. సో బేబీ కార్న్ అంటే ఏం లేదు, ఇది కూడా ఒక సాధారణ మొక్కజొన్నే. మనం మొక్కజొన్నని కోత కోయడానికి 120 రోజులు వెయిట్ చేస్తాం. ఈ బేబీ కార్న్లో మనకి ఆ బేబీ కార్న్ మొక్కజొన్న అనేది మనకి పంట వేసిన 50 నుంచి 55 రోజుల్లో వచ్చేస్తుంది అనమాట. ఇదేంటంటే మనకి బేబీ కార్న్ అనేది పరపరాగ సంపర్కం అంటే ఫలదీకరణ చెందని కండే అనమాట. మనకేంటంటే పైన తలసంచి అని ఉంటుంది, ఆ తలసంచిని తీసేస్తాం అనమాట. ఈ బేబీ కార్న్లో తీసినప్పుడు కింద నుంచి వచ్చే పీచే మనకి మన వేలు, ఒక అంగుళం అంత వేలు అంత ఉంటుంది అనమాట ఈ బేబీ కార్న్. సో ఈ బేబీ కార్న్ కూడా మార్కెటింగ్ ఉంటే దాన్ని చూసుకొని బేబీ కార్న్ని సాగు చేసుకోవచ్చు. బేబీ కార్న్కి మామూలుగా మనం సాధారణ మొక్కజొన్నకి ఏ రకాలైతే విత్తనాలను ఎంపిక చేసుకుంటామో అలాంటి విత్తనాలని బేబీ కార్న్కి ఎంపిక చేసుకొని బేబీ కార్న్ కూడా సాగు చేసుకుంటే మంచి దిగుబడులు అనేవి పొందవచ్చు. ఇంకొకటి ఏంటంటే బేబీ కార్న్ సాగు చేసినప్పుడు మనకి 50-55 రోజుల్లో మన పంటకాలం పూర్తవుతుంది. అలాగే మనకి ఆ మొక్క అనేది పశుగ్రాసానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే రైతులు వాళ్ళకి ఈ పశువులు ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా ఈ బేబీ కార్న్ మొక్కజొన్న వల్ల బేబీ కార్న్తో పాటు పశుగ్రాసానికి కూడా ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బేబీ కార్న్ మనం పట్టణ పరిసర ప్రాంతాల్లో చూసుకొని సాగు చేసుకున్నట్లయితే బేబీ కార్న్ సాగు వల్ల కూడా మనం గణనీయమైన దిగుబడులు పొందవచ్చు.